నీష్ నీష్ అంటుంటాం. ఈ పదం మనం డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ వింటుంటాం. నీష్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఎవరికి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అనేది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్లో నీష్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు కానీ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సోషల్ మీడియా చేయాలా, యాడ్స్ రన్ చేయాలా, ఫ్రీలాన్సింగ్ చేయాలని. ఇవన్నీ నీష్ కింద రాదు. నీష్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ ఆడియన్స్ ప్లస్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్తా. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఈజ్ నాట్ ఎ నీష్. నేను రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి లీడ్స్ జనరేట్ చేయడానికి యాడ్స్ రన్ చేస్తుంటాను, ఇది నీష్. మరి ఇక్కడ ఆ నీష్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే సింపుల్గా ఒక 3 థింగ్స్ చూడాలి. చిన్న స్టెప్స్. మార్కెట్ ఆల్రెడీ దీనికి డబ్బులు స్పెండ్ చేస్తుందా అని చెక్ చేయాలి. డిమాండ్ ఉండాలి మెయిన్లీ. నేను దీనికి రిజల్ట్స్ ఇవ్వగలుగుతానా, స్కిల్ ఉందా లేదా స్కిల్ నేర్చుకోగలుగుతానా. థర్డ్ అండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉందా. ఇక్కడే మనకు ప్యాషన్ కూడా వస్తుంది, ఎందుకంటే లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడానికి. ఈ 3 కనుక మ్యాచ్ అయితే అదే మీకు నీష్ అవుతుంది. క్లారిటీ అనేది వర్క్ చేయగా వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నీష్ అనేది స్టిక్ ఆన్ అవుతుందా లేదా అని తెలుస్తుంది అనమాట. సో ఎగ్జిక్యూషన్లో దొరుకుతుంది చాలా వరకు. సో ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటా మీకు నీష్ అంటే ఏంటో. సో ఇటువంటి టిప్స్ కోసం, ఇటువంటి కంటెంట్ కోసం రీల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, ఆబ్వియస్లీ సేవ్ కూడా చేసి పెట్టుకోండి.